కొత్తగా పెళ్ళైన జంటను అందరూ అడిగే మొదటి ప్రశ్న గుడ్ న్యూస్ ఎప్పుడు అని. అది సెలబ్రిటీ కపులైనా మామూలు వాళ్ళైనా ఎవరినైనా అడిగే ఫస్ట్ ప్రశ్న మాత్రం గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతున్నారు అని. తాజాగా నాగ చైతన్య శోభిత జంటకు కూడా ఇది తప్పడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎప్పుడు రాబోతున్నారు అంటూ అడుగుతూనే ఉన్నారు. తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతు త్వరలోనే తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా ఈ న్యూస్ మరింత వైరల్ అవుతుంది. దానికి తోడు శోభిత ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించకపోవడం, మునుపట్లా కాకుండా బాగా వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడంతో ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ అయిందంటూ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. ఖచ్చితంగా త్వరలోనే వీళ్ళిద్దరూ గుడ్ న్యూస్ చెబుతారని అక్కినేని అభిమానులు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం కూడా దగ్గర పడినట్లే అనిపిస్తోంది. ఈ మధ్య ముంబైలో జరిగిన వేవ్స్ 2025 ఈవెంట్కు చైతు శోభిత ఇద్దరు కలిసి వచ్చారు. అక్కడ శోభిత తీరు గమనించిన వాళ్ళందరూ ఆమె ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అని ఊహించారు. కానీ ఇదే విషయం అక్కినేని కుటుంబంలో ఒకరిని అడిగితే లూజ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె ప్రెగ్నెంట్ అయిపోతారా? ఏదైనా ఉంటే మేమేం చెప్తాం కదా, సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్ చేస్తున్నారు న్యూస్ అని కాస్త సీరియస్గానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద శోభిత కానీ నాగ చైతన్య కానీ ఇప్పటివరకు అఫీషియల్గా స్పందించలేదు. వాళ్ళ కెరియర్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. చైతుతో పెళ్ళైన తర్వాత కూడా 1-2 వెబ్ సిరీస్లకు సైన్ చేసింది శోభిత. అవి పూర్తి చేసిన తర్వాత ఇక నటనకు దూరంగా ఉండాలని భావిస్తోంది ఈమె. కేవలం తెలుగులో మాత్రమే కాదు, హిందీలోని శోభితకు మంచి మార్కెట్ ఉంది. అక్కినేని కోడలైన తర్వాత ఈమె గ్లామర్ క్యారెక్టర్స్ అస్సలు చేయడం లేదు. బయట కనిపించినప్పుడు కూడా చాలా పద్ధతిగానే కనిపిస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గుడ్ న్యూస్ విషయంలోనే లేట్ చేస్తున్నారు అంటూ అక్కినేని ఫ్యాన్స్ నుండి కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో సమంతతో పెళ్ళైనప్పుడు కూడా ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. 1-2 సార్లు సమంత ప్రెగ్నెంట్ అంటూ న్యూస్ కూడా వేసేశారు. కానీ అలాంటి వాటిపై సమంత వెంటనే స్పందించేది. ఏదైనా ఉంటే నేనే చెప్తాను, దయచేసి మీరు సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి రాయొద్దు అంటూ శామ్ క్లారిటీ ఇచ్చేది. కానీ శోభిత మాత్రం ఈ వార్తలు ఎంజాయ్ చేస్తుంది, కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు చైతు అసలు ఏమి పట్టనట్టే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన ఫోకస్ మొత్తం కార్తిక్ దండు సినిమా మీద ఉంది. మొత్తానికి మరి చూడాలి ఇద్దరు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు.